హరిహర వీరమల్లు సినిమా గురించి మీ అందరు తెలిసిందే. చాలా అద్భుతంగా ఉంది. 1000 కోట్లు వసూలు చేస్తుంది. చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎన్ని కోట్లైనా కలెక్షన్ చేస్తుంది. సో ఈ సినిమాకు దాంతో దేంతో కూడా పోటీ లేదు. అద్భుతంగా ఉంది అని 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం జబ్బలు చరుచుకొని బట్టలు చింపుకుంటున్నారు మన ఫ్యాన్స్. సో నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిజంగా సినిమా చూసిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది అది ఏంది అనేది. బాగుందా సినిమా, లేదంటే లాగ్ ఉందా, అందులో వాడిన విజువల్స్ ఎలా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి, ఆ సినిమాలో క్యారెక్టర్లు ఏంది, ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి అనేది క్లియర్గా తెలుసు. సో ఒక సినిమా 2 గంటలు 2.5 గంటల సినిమా చూస్తే ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు. బేసిక్గా ల్యాగ్ ఉండకుండా సినిమా ఉండదు. ట్రై చేస్తారు ఎంతో కొంత ఎడిటర్ కూడా కట్ చేద్దామని, కానీ కొన్ని ఒత్తిడి వల్ల ల్యాగ్ పెట్టాల్సి వస్తుంది. సో ఏ సినిమా అయినా 100% జనాల్ని సాటిస్ఫాక్షన్ చేస్తుందని నేను అనుకోను. కానీ ఇందులో జరిగింది ఏంటంటే మిస్టేకు, విఎఫ్ఎక్స్కి ఏదైతే 200 నుంచి 250 కోట్లు ఖర్చు పెట్టారో అది శుద్ధ దండుగా వేస్ట్. అది అంటే అంత దారుణంగా ఉన్నాయి విఎఫ్ఎక్సెస్. అసలు ఇప్పుడు టాపిక్ ఎందుకంటే అసలు విషయం మర్చిపోయాను. అంటే నేను ఆ సినిమా చూశాను కాబట్టి వాళ్ళు అంత ఖర్చు పెట్టారు. 5 ఏళ్ల నుంచి దాని నిరీక్షణ వెయిట్ చేస్తున్నారు కాబట్టి అది సినిమా దొబ్బిందని చెప్పలేని, యావరేజ్ అని చెప్పడానికి నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా అసలు టాపిక్ మర్చిపోయి దీనికి వచ్చాను. అయితే సినిమాలో సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇదే ముచ్చట కర్ణాటకలో ఎందుకో వర్కౌట్ కాలే. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారు సినిమాని. కర్ణాటకలో మాత్రం ఫ్లెక్సీలు చింపేశారు మరి దారుణంగా. సినిమా మేము ఆడనీయము, మేము ఫ్లెక్సీలు చింపేస్తాం, సినిమాని కూడా స్క్రీన్ని కూడా మేము ఆడనీయమని చెప్పి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు సినిమాని బ్యాన్ చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ తెలంగాణలో ఎంతో కొంత టాక్ వచ్చింది, బ్యాడ్ టాక్ అయితే వచ్చింది. సో ఆటోమేటిక్గా అది దాని పని అది చేసుకుంటూ పోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు కష్టపడి తీసినందుకు అది ఇంకోటి తెలంగాణ స్టోరీ. అది తెలంగాణ స్టోరీని మనం అందరం ఆదరించాలి. తప్పేముంది? ఆయన ఏం చేసిండు, అప్పుడు ఔరంగజేబ్ అంటే ఏంది, ఇవన్నీ కూడా సినిమాలు చూపించడం జరిగింది. సో చూస్తే తప్పేం లేదు, ఒకసారి చూడండి పర్లేదు. 2-3 సార్లు నేను చెప్పాను, ఎందుకంటే ఏ హీరో వాళ్ళ జోబులోకి డబ్బులు ఇవ్వరు మనకు. సో అందుకని మనం కష్టపడాలి. కాబట్టి ఎవరి ఫ్యాన్స్ అయినా వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే ఏ హీరో అయినా సరే మీకు వచ్చి లక్షల కొద్ది కోట్ల కొద్ది ఇవ్వరు. వాళ్ళు సంపాదించుకుంటారు కోట్ల కొద్ది, మనకు ఓడియాడు. నేను ఈయన ఫ్యాన్ ఆన ఫ్యాన్ అని బట్టలు చెప్పుకోవడం వల్ల ఏమీ రాదు. వేస్ట్ చెప్తున్నా, వేస్ట్. దానంతో దరిద్రం లేదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, సినిమా ల్యాగ్ అయితే ఉంది 100%. మీరు ఒప్పుకోకుండా ల్యాగ్ ఉంది. విఎఫ్ఎక్స్ అయితే దండుగా. సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. భజన కాదు చేసి చూపించాలి అని చెప్పాడు చూసినా, అది చాలా బాగుంది. ఆ డైలాగ్ కూడా బాగుంది. సో 100% సినిమా ఒక్కసారి చూడొచ్చు, తప్పులేదు. సనాతన ధర్మం గురించి, తెలంగాణ గురించి. ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ పరంగా కూడా కొద్దిగా ఎందుకో మైనస్ అనుకుంటున్నాను నేను. అంటే అంటారు కదా, ఆయన పెద్ద హీరో, ఇన్నేళ్ళు సినిమాలు చేసిండు, ఎప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడలేదు అంటే వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి పొలిటికల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి యాక్టింగ్ చేసినట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి యాక్టింగ్ చేసినట్టుంది. అంటే ఆయన బాడీలో అణువున రాజకీయం అయితే ఎక్కేసింది. సో అది చూడడానికి కూడా అలాగే ఉంది. రాజకీయం చేసింది, రాజకీయంగానే యాక్ట్ చేసినట్టు ఉంది సినిమా కూడా. ఆయన సొంత యాక్టింగ్ని మర్చిపోయిందేమో అని నాకు చిన్న అనుమానం. అది అవునా కాదా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇవన్నీ ఉంటే జరిగింది ఏందాడా, సినిమాని బ్యాన్ చేస్తాం మేము, నడవనీయమని ఫ్లెక్సీలు అయితే కర్ణాటకలో చింపడం జరిగింది, బెంగళూరులో. మరి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఆయనకు కొట్లాటేంది, కర్ణాటక ప్రజల కొట్లాటేందో నాకు తెలియదు. సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా చెప్పాడు, బాగా చెప్పాడు. ధర్మం గురించి ఎలా ఉండాలి, ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను ధర్మం కాపాడుతుంది అని చాలా బాగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఆ కర్ణాటక జనాలకు ఎందుకు నచ్చలేదని తెలియదు. ఇప్పుడు మన దగ్గర కర్ణాటక నుంచి వస్తే సినిమాలు, తమిళనాడు నుంచి వస్తాయి, కేరళ నుంచి వస్తాయి, చాలా రాష్ట్రాల నుంచి మన దగ్గరికి తెలంగాణకి సినిమాలు రావడం జరుగుతుంది. ఆ సినిమా స్టోరీ బాగుంటే మనం వాళ్ళ హీరో ఏంది, హీరోయిన్ ఏంది, వాళ్ళ క్యారెక్టర్లను కూడా పట్టించుకొని మనం సినిమాను చూస్తాం, హిట్ చేస్తాం. మరి మన తెలుగు సినిమాలు ఎందుకు ఇంత దారుణంగా పక్క రాష్ట్రాల్లో ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేది క్వశ్చన్ మార్క్. అంటే కావాలని రాజకీయం చేస్తున్నారు ఎవరనుండి. అంటే నెక్స్ట్ కాబోయే సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఏపీకి. మరి దాని గురించి ఆయన కుట్ర జరుగుతుంది వెనుక నుంచి అనేది నాకు కూడా తెలియదు. సో అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా ఎవడెప్పుడు ఎన్నుపోటు పెరుస్తాడో తెలియదు, పెద్ద విషయం కాదు, అన్ని జాగ్రత్త ఉండాలి. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, సినిమాని చూడండి, సినిమాలాగా చూడండి. అంతేగాని ఫ్లెక్సీలు చింపియో మేము పవన్ కళ్యాణ్ అంటే మాకు నచ్చదు, సనాతన ధర్మం
ఎవడు మన దేశంలో ఉన్నది 90% హిందువులు, 80-90% హిందువులు, 10-20% మిగతా రెసిడెంట్స్, మిగతా మతాలు. సో అంతగా ఉండే హిందుత్వాన్ని మనం దాన్ని ప్రోత్సహిస్తాం, తొక్కేస్తున్నాం. ఒకడేమో ఇట్లా అన్నట్టోడేమో ప్రతి సండే పోతారు, ఇట్లా అనే వాళ్ళని ప్రతి శుక్రవారం పోతారు. మనం ఎందుకు ప్రతిరోజు పోము? హిందువులు ఇప్పుడు వాళ్ళకి సండే ఒక రోజు ఉంటుంది, క్రిస్టియన్ వాళ్ళకు, ముస్లింలకు ఫ్రైడే ఉంటుంది. మరి మనకు అన్ని రోజులు ఉంటాయి కదా, ఏ రోజు మనం పెద్దగా ఎందుకు పోము? పోతే కదా అద్భుతం జరుగుతుంది. సో ఆ అద్భుతాన్ని చూపించడానికి ఒక సినిమా తీశారు, దాన్ని మనం ఆదరించాలి, చీకొట్టొద్దు, ఆదరించాలి. సరే యాక్టింగ్ పొలిటికల్గా యాక్ట్ చేసిండు, ఓకే, నాట్ బ్యాడ్. బీజిఎం అయితే సూపర్, కీరవాణి గారు సూపర్గా బీజిఎం ఇచ్చారు, మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. క్రిష్ కూడా ఫస్ట్ హాఫ్ సూపర్, బాగా తీశారు. కానీ ఎక్కడనో కొద్ది ల్యాగ్ జరిగింది, ఆ విఎఫ్ఎక్స్ వల్ల కొద్ది సినిమా కూడా మైనస్ అనుకోవచ్చు. సో అందుకని ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవాల్సింది. మరి వాళ్ళు ఎందుకో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరో ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదని నాకు తెలియదు. బట్ సినిమాలో మాత్రం కొద్ది అవకతవకలు ఉన్నాయి. అందుకనే మరి దానికి కోపం వచ్చిన కర్ణాటక వాళ్ళకు, లేదు అంటే హిందుత్వాన్ని వాళ్ళు ప్రోత్సహించలేక ఆ సినిమా పోస్టర్లు చింపేశారో తెలియదు. కానీ మొత్తానికైతే పాన్ ఇండియాగా రిలీజ్ అయిన సినిమా మన పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ పడ్డది, అది 100% కన్ఫర్మ్. ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. నేను తప్పుగా మాట్లాడుంటే చెప్పండి, కామెంట్ చేయండి. మీరు ఎట్లా కామెంట్స్ పెడతారు కదా బ్యాడ్గానే, ఫ్యాన్స్ అందరూ బ్యాడ్గానే పెడతారు. కానీ ఒక్కసారి లోతుగా ఆలోచించండి, నేను చెప్పింది నిజమా కదా, పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను అనేది. అది కాకుండా మీరు సినిమా కూడా చూడండి, అప్పుడు సినిమా చూసి నా వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను ఏం చెప్పాను అనేది. థ్యాంక్ యూ.